మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనిషి ఆరోగ్యంగా జీవించడం ఎలా, జబ్బులు లేకుండా ఏ మనిషి అయినా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించడానికి ఏ సూత్రాలు పాటించాలి, అంతేకాకుండా మందులు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు వాడడం ఎలా, సో ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను నా వయసుకు తగ్గట్టుగా బాగానే ఉన్నాను. సార్ ఎన్ని రకాల మందులు తయారు చేస్తూ ఉన్నారు. సో షుగర్కి అయితే మందు తయారు చేయలేదు, అంటే వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మందు తయారు చేశారు. ఎందుకు? షుగర్ అనేది, షుగర్ వ్యాధి అనేది వ్యాధి కాదు, ఒక డిజార్డర్. ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్. అంటే మన లైఫ్ స్టైల్లో తెచ్చుకున్న మార్పులతో శరీరం నానా అవస్థలు పడి ఒక రకమైన డిజార్డర్కి వెళ్ళిపోతుంది. క్యూలో నిలుచుకున్నారు కొంతమంది, ఒకడు బయటకు వచ్చేసాడు, వాడికి రోగం అంటాం, వాడికి డిజార్డర్ అంటాం. వాడు ఈజ్ నాట్ ఒబేయింగ్ ది రూల్, అంతే. వాడు జబ్బు లేదు, వాడికి ఏదో వ్యాధి ఉందంటే ఎందుకని క్యూలోంచి బయటకు వచ్చాడు అనడం ఎంత అసంబద్ధమో. డయాబెటిక్ పేషెంట్ అని అంటారే, అతను డయాబెటిక్ పేషెంట్ రోగి కాదు. అతనికి ప్యాన్క్రియాసు మొరాయించినవి పనిచేయటం లేదు. ఎందుకని? ఇతను చేసిన తప్పే. తినకూడని పదార్థాలు తిన్నాడు, వేళగాని వేళ తిన్నాడు. ఆ లివర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రి 11 దాకా సినిమా ఎక్కడ చూసి 12 గంటలకు బిర్యానీ చేయించుకొని తిన్నాడు. ఆ టైంలో లివర్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అయిన పక్కన పెట్టి దీన్ని ఆరాయించుకునే శక్తి దానికి ఉండదు. అప్పుడు అవన్నీ చూసి చూసి విసుగెత్తిపోయి షట్ డౌన్ చేసుకుంటాయి. అలా షట్ డౌన్ చేసుకున్న ప్యాన్క్రియాస్ వల్లనే డయాబెటీస్. తిరిగి దానికి ఆ శక్తిని ఆసక్తిని కానీ ఇస్తే, ఏ వైద్యం చేయకుండా కేవలం లైఫ్ స్టైల్ మార్చుకుంటే, మనకు షుగర్ కనపడగానే మాత్రమే తొక్కేస్తాం. ఎక్కడికి పోద్దా షుగర్? బయటకు పోద్దా? పోదు, శరీరంలోనే ఉంటుంది. దాన్ని కనపడకుండా చేస్తాం మన మీటర్కి, అంతే కదా. అది వ్యాధికి నిరోధం కాదు. ప్రతి సంవత్సరం పెరుగుతూ పోద్ది. మీరు ఇవాళ తీసుకున్న ఇన్సులిన్ 10 యూనిట్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 20, తర్వాత 30, తర్వాత 40. దీనికి తగ్గట్టుగా మా మందు కంపెనీలు చాలా దుర్మార్గం చేస్తాయి. అందరూ వాళ్ళ బ్రాకెట్లో పెట్టుకోవడానికి ఒకప్పుడు 150 ఉన్నా పర్లేదు అనేవాళ్ళు. ఫాస్టింగ్ 130 చేశారు, 130 అంటే డయాబెటిక్ అన్నారు. ఇప్పుడు 110 చేశారు, ఇంకా ఎక్కువ మంది వాళ్ళ బ్రాకెట్లోకి వస్తారు. 90 చేశారు, ఇంకా ఎక్కువ మంది. ఇప్పుడు 65, 70 వస్తే ప్రీ డయాబెటిక్ అంటున్నారు. అంటే అంతమందిని వాళ్ళ పేషెంట్లుగా మార్చుకొని మందులు అమ్ముకుంటాం. నార్మల్గా అయితే ఎంత ఉండాలి సార్? అది దానికి ప్రతి మనిషికి వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. యూనివర్సల్ రూల్ కాదమ్మా. బీపీ 120/60 కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది 200 ఉన్న వాళ్ళు ఉన్నారు, పర్ఫెక్ట్ గానే ఉంటారు. ఒక మనిషి ఇంకో మనిషి ఒకే రకంగా తయారు చేయబడలేదు. చేసుంటే మీ మొహం నా మొహం ఒకే రకంగా ఉండాలి, లేదు కదా. మీ ఆకలి నా ఆకలి ఒకే రకంగా ఉండాలి, లేదు కదా. ఒక పువ్వును చూసినప్పుడు మీ భావం వేరు, నా భావం వేరు. ఒక సందర్భానికి మీరు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరు, నా రియాక్షన్ వేరు. మరి ఇన్ని పారామీటర్స్ ఒకటే రకం ఎందుకు ఉండాలమ్మా? 120/80 ఎట్లా నిర్ధారిస్తారు అందరికి? ఒకరికి 200 ఉండొచ్చు, ఒకరికి 150 ఉండొచ్చు. దీనికి యావరేజ్ అని ఒక బ్రాకెట్ పెడితే, ఇవాళ లేటెస్ట్ గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ADA ది అనౌన్స్డ్ యావరేజ్ షుగర్ 249 ఉంటే ఏమి తప్పు లేదు. 249 యావరేజ్ షుగర్. యావరేజ్ మార్నింగ్ తక్కువ ఉండాలి, మధ్యాహ్నం భోజనం చేస్తాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. మొత్తం మీద యావరేజ్ 249 ఉంటే ఓకే అన్నారు. HbA1c ఇంతకుముందు 5.5 ఉంటేనే నాన్ డయాబెటిక్ అనేవాళ్ళు, 6 ఉంటే డయాబెటిక్ అనేవాళ్ళు. అది రివైజ్ చేశారు 2 నెలల క్రితం. 7కి 8కి మధ్య ఉండొచ్చు అన్నారు. ఆ బ్రాకెట్ ఎందుకు పెట్టారు? కొంతమంది 7 ఉంటుంది, కొంతమందికి 8 ఉంటుంది. 7 and 8 అంటే చాలా కంపెనీలకి బిజినెస్ పోద్ది. అమ్మో నాకు డయాబెటీస్ లేదు, నాకు ఈ మందులు సో అని. నేను బీపీ మందులు వేసుకోమన్నారు నన్ను ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం. నాకు లేదు. ఎందుకు వేసుకుంటారు? వస్తుంది సార్, మీరు ఉన్నటువంటి వృత్తి అలాంటిది, చాలా ఒత్తిడితో పనిచేస్తారు, మీరు మా మాట వినండి, మీరు మా సమాజానికి అవసరం అని చెప్పి ప్రేమతో. వాళ్ళేం మోసం కాదు, అందరూ డాక్టర్ ఫ్రెండ్సే. వరప్రసాద్ చాలా మంచివాడు, ఆయనకి మందులు 16 రాసేసారు. ఒక 20 రోజులు వాడాను, నాకు ఎందుకు నచ్చలేదు, మానేశాను. 20 ఏళ్ళ నుంచి మానేస్తున్నాను. ఒక్క బీపీ ముందు కూడా వేసుకోలేను. నాకు వాళ్ళకి ఏం బీపీ లేదు. అది ఎందుకు ఇచ్చినట్టు? బీటా బ్లాకర్స్ ఇచ్చారు, వేసుకోలేదు. ఈకోస్ప్రిన్ ఇచ్చారు, వేసుకోలేదు. బాగానే ఉన్నానే. నాకు ఇది ఒక్కటే స్ట్రక్చరల్ ప్రాబ్లం వచ్చింది, కానీ ఎందుకు ఈ ప్రయాణాలు ఎక్కువ. నాకు ఏ రకమైన అనారోగ్యం లేదు. ముఖ్యంగా మన ఆచారం, మన పద్ధతి కానీ పాటిస్తే
ఏ రకమైన మందులు అక్కర్లేదమ్మా. Yes. మీరు మన అన్నట్లుగా వంటిల్లే మన వైద్యశాల. వైద్యశాల. మనం మనం మన ఆచార వ్యవహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మనకు ధర్మం 4 పాదాలు నడుస్తుందంటారు. శౌచం అనేది ఒక పాదం. ఉమ్, మిగతాయన్ని పోయినలేండి. సత్యం పోయింది అన్ని ఉమ్, అబద్ధాలు చెప్తారు. అవును. అహింస అది పోయింది. ఉమ్, అస్తేయం ఉమ్, అస్తేయం అంటే ఇంకొకరి వస్తువు మనకు కావాలనుకోవడం అది పోయింది. ఉమ్, కనీసంలో కనీసం మన చేతిలో ఉన్న పని శౌచం. మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుందాం, మన ఉమ్, బాడీ శుభ్రంగా పెట్టుకుందాం, మనసు శుభ్రంగా పెట్టుకుందాం. ఇందాక చెప్తున్నాను, శరీరానికి వ్యాయామం అవసరం. ఉమ్, బుద్ధి వక్ర మార్గాలు పోకుండా మంచి సాహిత్యం సంగీతం ఉండాలి. ఉమ్, హృదయానికి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానంలో వస్తుంది. ధ్యానం మన సనాతన ధర్మంలో ఉంది. ఉమ్, ధ్యానం అంటే భక్తి అనుకోకండి. ఒక నిరామయంగా, ఏ కోరిక లేకుండా, ఏ ఉద్వేగం లేకుండా, ఏ రకమైనటువంటి ప్రకంపనం లేకుండా ఒక నిస్తేజంగా ఉండిపోవడం. ఉమ్, అది మనసుకు విశ్రాంతి, హృదయానికి విశ్రాంతి. ఆ విశ్రాంతితో జీవనాడులన్నీ ఉత్తేజం పొంది బ్రహ్మాండమైనటువంటి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని మొహం తేజస్తో ఉంటుంది. ఉమ్, ధ్యానం చేసేవాడి మొహం తేజస్సు ఎందుకు ఉంటుందంటే ఇదే కారణం. పూర్తిగా శరీరంలో అన్ని నాడులు ప్రశాంతంగా ఉంటాయి. ఆల్ఫా వేవ్స్ అంటారు, అవన్నీ వస్తాయి ఓకే, ధ్యానంలో. ఓకే. ధ్యానంలో కృష్ణారామ అనుకోక్కర్లేదు. ఉమ్, మీకు తోచిన ఒక నామం పట్టుకోండి, ఆ నామం కొంతవరకే వస్తుంది, తర్వాత అది మాయమైపోద్ది. ఉమ్, ఏవి మీకు మీ ఊపిరి కూడా మీరు తీసుకున్నట్టు మీకు తెలియదు. ఉమ్, అలాంటి సమాజ స్థితికి వెళ్ళడమే ధ్యానం. ఓకే. ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి ఒక ఆధారం ఏంటంటే ఒక 2 అక్షరాలు రామ అనుకో, కృష్ణ అనుకో. అది వద్దు అనుకుంటే ఉమ్, భారతదేశం అనుకో, భారతదేశం కరిగిపోద్ది. ఉమ్, ఏముండదు. చక్కెర లోపల నీడలు వేస్తే కరిగిపోయినట్టుగా ఈ తీసుకెళ్ళడానికి అది ఒక ప్రయోక్త. కొంత దూరం ప్రయాణం చేశాక అది కనపడదు. yes. మీరు దాంట్లో ఉండిపోతారు ఆ స్థితిలో. 10 నిమిషాలు ఉన్నా ఉమ్, అదే యోగ నిద్ర అంటారు. 10 నిమిషాలు ఆ యోగ నిద్రలో వచ్చిన ఫలం రాత్రంతా నిద్రపోయినా రాదు మీకు. ఉమ్, అది దానివల్ల శక్తి వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది. మనకి ఇమ్యూనిటీ కాపాడుకోవడానికి మన ఆహారం, మన జీవన విధానం. జీవితం అంటే కేవలం ఉద్యోగం, డబ్బే కాదు, చాలా ఉన్నాయి. ఉమ్, హాయిగా ఇట్లా తోటలో కూర్చొని ఆ పూలు చూసిన ఆనందమే కదా. అవును. డబ్బు సంపాదించేవాడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తాడా? ఉహు, అయ్యో నా మీటింగ్ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. వాడికి అసలు ప్రకృతి అంటే తెలియదు. ప్రకృతి ఒడిలో బతకడం నేర్చుకున్నవాడు హాయిగానే ఉంటాడు. ఎప్పుడు ఎక్కిన ఫ్లైట్ దిగకుండా, దిగిన ఫ్లైట్ ఎక్కకుండా, ప్రతి హోటల్లో దిగి ఉమ్, ఎవరో మీటింగ్లు అటెండ్ అయ్యి రాత్రికి మందు కొట్టేసి తర్వాత ఏదో బిర్యానీ తినేసి హడావిడి చేసేవాడు ఎప్పుడు హార్ట్ అటాకులతో పోతారు. అవును సార్. అది జీవితం అనుకుంటారు వాళ్ళు. అవును. వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత కాలం గడిచిపోతుంది. మన సంప్రదాయం మనం పాటిస్తే, ఉమ్, మన అలవాట్లు మనం పాటిస్తే ఏ రకాల రోగాలు రావు. రోగాలు వచ్చినా నయం చేసుకునే శక్తి భగవంతుడు ఈ శరీరానికి ఇచ్చాడు. yes. హార్ట్ ప్రాబ్లం వస్తే ఉమ్, ఒక బ్లాక్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం చూసి మన వాళ్ళు ఉమ్, స్టెంట్ వేసేయాలి, లేకపోతే ఆపరేషన్ చేయాలి. అవును. నమ్మండి నన్ను, కొంతకాలం వెయిట్ చేస్తే బ్లాక్ ఉంది కదా, ఉమ్, ఇంకొక వైపు మళ్ళీ మీకు దారికి ఏమైనా అడ్డం వస్తే మీరు పక్క తిరిగిపోతారు. ఉమ్, అవునా? ఉమ్, ఇంకొక వెయిన్ తయారై సృష్టింపబడుతుంది, ఇంకో పక్క నుంచి రక్తాన్ని తీసుకెళ్తుంది. అది క్రియేట్ అవుతుంది. ఓకే. మనం దానికి టైం ఇవ్వం, ఉమ్, వెంటనే ఆపరేషన్. అవును. అంటే భయం వేస్తుంటది కదా సార్ అదే మరి. ఆ భయాన్ని నుంచి బయటపడాలంటే ఉమ్, మానసిక స్థితి బాగుండాలి కదా, సమతుల్యత ఉండాలి కదా, అవును. ధైర్యం ఉండాలి కదా, ఒక నమ్మకం ఉండాలి కదా, ఉమ్, విశ్వాసం ఉండాలి కదా. హిందూ మతం అని చెప్పొద్దు, హిందూ ధర్మంలో ఏం చెప్పారు? నువ్వు మంచిగా ఉండు, వృక్షో రక్షితి రక్షిత, ఆ, అంతే కదా. నీవు వృక్షాన్ని రక్షిస్తే దీన్ని రక్షిస్తుంది, నీవు సమాజాన్ని రక్షించు, సమాజాన్ని రక్షిస్తుంది. నీవు ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకో, నేను నువ్వే కాపాడుకుంటావు. నీ అహం బ్రహ్మస్మి, నువ్వే బ్రహ్మవి ఉమ్, అని అనుకునే నమ్మకం విశ్వాసం ఉంటే ఆందోళన ఎందుకు పడతాడు అవును. కాబట్టి వెళ్ళిపోతాడు. అది దాని ధర్మం నిర్వర్తించే లోపల ఈయన ఏదో చేసేస్తాడు. ఉమ్, అది ఇక నా ప్రతిసారి ఇట్లా చేస్తున్నాడు, నేను చేయక్కలేదు, నిద్రపోదు. అవును. అది స్వయం సంచాలకం అంతా మనం అడ్డుకట్టేసేస్తున్నాం. అది దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం దానికి మనం ఇవ్వటం లేదు.